హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మంచిగా వర్షాలు పడుతున్నాయి ఇండియా మొత్తం అండ్ మన తెలుగు స్టేట్లో అయితే మరీను. సో స్కూళ్ళన్నీ సెలవులు ఇచ్చారు 3 రోజులు 4 రోజుల కోసం. అండ్ ఇప్పుడు మనం ఇంట్లోనే ఉంటున్నాం. అండ్ ఈ సీజన్ వచ్చేసి చాలా జలుబులు దగ్గులు సీజన్ అనమాట. సో మనం జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ మంచిగా వేడి ఫుడ్ తినడం, ఉండిపోయిన ఫుడ్ కాకుండా, లైక్ నిన్నటిది మొన్నటిది కాకుండా ఎప్పటికప్పుడు వేడి ఫుడ్ తినడం, తర్వాత జాగ్రత్తగా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు నేను ఒక రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. అది వచ్చేసి చికెన్ స్వీట్ కార్న్ సూప్ అనమాట. మీకు నా గొంతులోనే అర్థమైపోయింది, నా హెల్త్ అస్సలు బాగాలేదనమాట. లైక్ చాలా దారుణంగా ఉంది. గొంతు నొప్పి, తలనొప్పి, జ్వరం, జలుబు ఆల్మోస్ట్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. బట్ స్టిల్ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయాలి అనిపించింది. అండ్ ఈ రెసిపీ టైంలో బాగుంటుంది అనిపించి ఈరోజు నేను కూడా 2 రోజుల నుంచి సూపుల మీద బతుకుతున్నాను అనమాట. అంటే అస్సలు ఇంకేం తినబుద్ధి అయ్యట్లేదు. సో సూప్స్ చేసుకొని తింటే మన గొంతుకు కూడా కొంచెం హాయిగా అనిపిస్తుంది. అండ్ మనకి దిగుతుంది, ఎనర్జీ కూడా వస్తుంది. సో ఈరోజు స్వీట్ కార్న్ సూప్ చేపిస్తున్నాను, చికెన్ స్వీట్ కార్న్ సూప్. దీనికోసం ఫస్ట్ మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కావాలన్నమాట. లైక్ నేను ఇందులో యాడ్ చేశాను క్యారెట్, ఆనియన్, స్వీట్ కార్న్, తర్వాత గ్రీన్ పీస్ ఇవి యాడ్ చేశాను. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో ఒక చంక్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకున్నాను. బటర్ డైరెక్ట్గా కుక్ చేయకుండా అందులో ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశాను. సో బటర్ అన్నది కాలకుండా ఉంటుంది అనమాట. సో ఇది గార్లిక్ బటర్. మీరు కావాలి అనుకుంటే గార్లిక్, జింజర్ పీసెస్ వేరేగా యాడ్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ గార్లిక్ బటర్ యూస్ చేసా, నార్మల్ బటర్ లేదు. అండ్ మనం ఆల్రెడీ కచ్చాబచ్చాగా, కొంచెం ఎక్కువ కాదు, కొంచెం కచ్చాబచ్చాగా మనం చేసుకున్నాం కదా ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఈ గార్లిక్లోనే వేసి మెల్లిగా ఫ్రై అవ్వనిద్దాం. ఒక పచ్చివాసన పోయే వరకు, లైక్ ఆనియన్స్లోని, క్యారెట్లోని కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా, అవి పోయేంత వరకు మనం కొంచెం మిక్స్ చేసుకోవాలి. అండ్ ఈ సూప్ ఏంటి అంటే మనకు చాలా ఎనర్జీని ఇస్తుంది. అంటే నేను ఇక్కడ హోటల్లో లాగా చూపించట్లేదు, ఇది హోమ్ స్టైల్ అనమాట. హోటల్లో అంటే బోల్డ్ అంత క్రీమ్ ఇవన్నీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు ఆ థిక్ టేస్ట్ వస్తుంది. దిస్ ఈజ్ మోర్ లైక్ హెల్దీ వర్షన్ అనమాట. మీరు డైట్లో ఉన్నప్పుడు కూడా ఈ సూప్ చేసుకొని తాగొచ్చు. ఇందులో నేను ఎక్కువ ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ మంచివి మాత్రమే యాడ్ చేశాను. అండ్ బటర్ కూడా మీరు చూస్తే కొంచెం యాడ్ చేశాను. తర్వాత ఇంకా క్రీమ్ ఏమి యాడ్ చేయలేదు. నార్మల్లీ మనం జ్వరంలో, జలుబులో ఉన్నప్పుడు మన డైజెషన్ సిస్టమ్ అనేది చాలా వీక్గా ఉంటుంది. అందుకోసం దానికి ఎక్కువ శ్రమ పెట్టకుండా ఉండే ఫుడ్స్ అన్నవి చాలా మంచిదన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి జ్వరం ఉన్నప్పుడు కిచిడి కానీ, దలియా కానీ, లేదంటే పెరుగన్నం కానీ ఇవే తినమంటారు అనమాట. ఏవైతే ఈజీగా మన కడుపు డైజెస్ట్ చేసుకోగలుగుతుందో. మనం జలుబు దగ్గు ఉన్నప్పుడు బిర్యానీలు తినండి అని ఎవరు చెప్పరు కదా, అలా అనమాట. తర్వాత ఒక 2-3 చికెన్ పీసెస్ అనేవి బోన్లెస్ పీసెస్ ఉంటే వాటిని యాడ్ చేసుకోండి. నా దగ్గర బోన్లెస్ పీసెస్ అని వేరేగా లేవన్నమాట. నార్మల్ పీసెసే ఉంటే ఒక 3-4 పీసులు ఇందులో యాడ్ చేశాను. లెట్ ఇట్ సిట్ అండ్ లెట్ ఇట్ ఫ్రై ఫర్ ఫ్యూ మినిట్స్. ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆల్మోస్ట్ నేను ఒక 1 లీటర్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు ఒక సూప్కి ఎంత పెద్ద వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే, సూప్తో పాటు నేను మీకు బోల్డ్ అన్ని మంచి మాటలు కూడా చెప్తాను. లైక్ ఈ టైంలో ఎలా ఉండాలి అన్నది కూడా. అందులో ఫస్ట్ వచ్చేసి హాట్ వాటర్ బాత్. మరీ ఎక్కువ హాట్ వాటర్ కాకుండా లూప్ వామ్ వాటర్తో బాత్ చేయండి. అందులో కొంచెం డెటాల్ వేసుకొని బాత్ చేశారంటే మన బాడీ మీద ఉండే రకరకాల క్రిములు అన్నీ పోతాయి. అండ్ మనకు కూడా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. డెటాల్ వేసుకుని లూప్ వామ్ వాటర్తో స్నానం చేస్తే చాలా హాయిగా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి స్టీమింగ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇందులో వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసా. లెట్ ఇట్ బాయిల్ ఫర్ 10 to 15 minutes అనమాట. తర్వాత స్టీమ్ పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే మనం ఏం స్టీమర్లతో వీటిల్లో ఉంటే బాగుంటుంది. ఒకవేళ అది లేదు అనుకుంటే అన్నిటికన్నా బాగా పనిచేస్తుంది ఏది అంటే, జస్ట్ ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకోవడం, దాంట్లోనే కొద్దిగా పసుపు యాడ్ చేసి, మన దుప్పటి ఉంటుంది కదా దాన్ని మన మీద నుంచి వేసుకోవడం అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఆ పసుపులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఇవన్నీ ఉంటాయి కదా. పసుపు ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు. అది మన ముక్కు, లంగ్స్లోకి వీటిల్లోకి కూడా వెళ్ళి జలుబుని తగ్గించి మనం ఊపిరి పీల్చుకునేటట్టు చేస్తుంది అనమాట. మనకి చాలా ఎక్కువగా జలుబు ఉందంటే అందులో కొంచెం విక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ వేడి నీళ్ళు ఆవిరిలోనే కొంచెం విక్స్ కూడా యాడ్ చేసుకుంటే అది మనకి ఇంకా చాలా మంచి ఆరామ్ అనేది ఇస్తుంది. మీరు ఎక్కువ భరించలేకపోతున్నారంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, మీరు చాలా రిలీఫ్ పొందుతారు. అండ్ నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి మీ పిల్లలకి కూడా
ఇలా అనిపిస్తుంది అంటే వాళ్ళకి కూడా జాగ్రత్తగా స్టీమ్ పెట్టించండి. స్టీమర్లో స్టీమ్ పెట్టించుకుంటే బాగుంటుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి రాత్రి పడుకునే ముందు మంచిగా విక్స్ అప్లై చేసుకోండి. తలకి, ముక్కుకి, చెస్ట్కి, బ్యాక్కి, ఇలా మొత్తం అన్ని సైడ్లు మనము మంచిగా విక్స్ అప్లై చేసుకొని మంచి న్యూ బెడ్షీట్స్ వేసుకొని క్లీన్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టైంలోని. అంటే పిల్లో కవర్స్ అన్నీ చేంజ్ చేసి కొంచెం రూమ్లోని అంబియన్స్ అన్నది కొంచెం చేంజ్ చేస్తే ఇంకొంచెం మనకి బాగా అనిపిస్తుంది అనమాట. మనకి సేమ్ మనకి జలుబు దగ్గు ఉన్నప్పుడు చాలా నీరసంగా అనిపిస్తుంది. ఆ నీరసంలోనే మనకి ఏం క్లీన్ చేయబుద్ది అయ్యదు, ఏం చేయబుద్ది అయ్యదు. సో సేమ్ ఉండడం వల్ల ఇంకా చిరాకు అనిపిస్తుంది. సో కొంచెం ఓపిక తెచ్చుకొని కొంచెం చేసుకోవాలన్నమాట. అండ్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. అండ్ లిక్విడ్స్ అంటే మనకి మళ్ళీ ఇప్పుడు వాటర్, జ్యూస్లు ఇవి తాగాలనిపించదు కాబట్టి సూప్స్ ఆర్ అవర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఈ టైంలో మంచిగా వెజిటేబుల్ సూప్, లేదంటే ఎగ్ సూప్, లేదా చికెన్ సూప్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా ఇంట్లో చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లోని నేను చికెన్ చూసారు కదా, నేను వాటిలోని బోన్స్ అన్ని తీసేసి దాన్ని మళ్ళీ ఇందులో యాడ్ చేస్తాను. తర్వాత ఒక ఎగ్ని ఎలక్కని బీట్ చేసుకుని ఆ ఎగ్ని కూడా ఇందులో యాడ్ చేసాను. ఫైనల్గా 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ యాడ్ చేశాను. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ కార్న్ ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసి దాన్ని కూడా ఇందులో యాడ్ చేయొచ్చు, అప్పుడు థిక్గా అవుతుంది. అండ్ క్రీమ్ కూడా యాడ్ చేయొచ్చు. క్రీమ్ యాడ్ చేస్తే ఏంటంటే మనకి రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది అనమాట. బట్ నాకు క్రీమ్ యాడ్ చేయడం ఇష్టం లేదు, కొంచెం లైట్గా ఉండాలి నా పొట్టకి అనిపించింది, అందుకోసం. అండ్ దాని తర్వాత నేను కొద్దిగా పంచదార యాడ్ చేశాను. ఆ స్వీట్ కార్న్ సూప్లో చిన్న స్వీట్నెస్ ఉంటుంది కదా, అది ఒక 1/2 స్పూన్ పంచదార యాడ్ చేశాను. సో అది చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. అండ్ లాస్ట్లో మరి కొంచెం కొంచెం ఉప్పు యాడ్ చేశాను. మంచిగా ఒక గిన్నెలో సర్వ్ చేసేసుకోండి. అండ్ హ్యాపీగా వర్షంలో ఎంజాయ్ చేయండి. అండ్ ఫ్యాన్ అన్నది కొంచెం స్లోగా పెట్టుకొని పడుకోవడం. అండ్ వర్షాకాలానికి ముందు కొంచెం ఇల్లు క్లీన్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను మొన్నే ఇల్లు మొత్తం కడిగాను. ఎందుకు అంటే లైక్ వర్షాకాలం రాగాన బెడ్ కింద ఉండే ఆ డస్ట్ ఇవన్నీ నా ముక్కులోకి వెళ్ళిపోయి నాకు చాలా ఇరిటేషన్ తెప్పిస్తాయి. సో ప్రతి సంవత్సరం నేను వర్షాకాలం వచ్చే ముందు ఇల్లు గ్యారంటీగా కడిగిపిస్తాను, లేదా కడుగుతాను. సో ఎక్కడ డస్ట్ అన్నది ఉండకుండా ఉంటే మనకి చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట. హోప్ మీకు ఈ మాన్సూన్ టిప్స్ అన్నవి మీకు బాగా అనిపించాయి అనుకుంటున్నాను. అండ్ పిల్లలకి కూడా ఎక్కువ బట్టలు వేస్తూ ఉండాలి. లైక్ 2 టీ-షర్ట్స్, 2 ఒక స్వెటర్, అలాగే ఏదైనా వేస్తే కూడా వాళ్ళకి ఇంకొంచెం హాయిగా అనిపిస్తుంది అనమాట. అండ్ పెప్పర్ రసం ఇలాంటివన్నీ తింటూ ఉంటే కూడా మనకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ట్రై చేస్తే తప్పకుండా నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోద్దు. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్. జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి, బాయ్.